పుణె సమీపంలో జరిగిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో సంచలన విజయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్‌తో జరగాల్సిన తన ప్రియురాలు సియా గోయల్ పెళ్లిని ఆపేందుకే చేతన్ చౌదరి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు చేతన్, సియాతో కలిసి ఈ హత్యకు పక్కా ప్రణాళిక రచించి అమలు చేసినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. పోలీసుల విచారణ ప్రకారం చేతన్‌తో ఉన్న ప్రేమ వ్యవహారం కారణంగా సియా ఈ పెళ్లికి ఇష్టపడలేదు. తన కెరీర్‌లో స్థిరపడేందుకు కనీసం 3 ఏళ్లు ఆగాలని చేతన్ కోరడంతో నవంబర్‌లో జరగాల్సిన కేతన్ పెళ్లిని ఆపేందుకు ఇద్దరు కలిసి హత్యకు పక్కా ప్రణాళిక రచించారు. ఈ 3 ఏళ్ల స్వేచ్ఛ కోసమే వారు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. హత్య జరిగిన జూన్ 18న నిందితుడు చేతన్ పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఉదయం 7 గంటలకు తన మొబైల్ డేటా ఆఫ్ చేసి తన ఫోన్‌ను షాప్‌లోనే వదిలివేసి వెళ్లాడు. కాల్స్ వస్తే సమాధానం చెప్పాలని సిబ్బందికి సూచించాడు. దానిలో మరో ఉద్యోగి ఫోన్ తీసుకొని మాట్లాడాడు. మధ్యాహ్నం 33 డిగ్రీల ఎండలోనూ గుర్తుపట్టకుండా ఉండేందుకు మందపాటి హూడీ ధరించి కేతన్ సియాలను అనుసరించాడు. కోర్టుపైకి వెళ్లాక సియా ఇచ్చిన సంకేతాలతో పొదచాటు నుంచి చేతన్ బయటకు వచ్చి కేతన్‌ను 400 అడుగుల లోయలో తోసేశాడు. అయితే చేతన్ ప్లాన్ బెట్స్ కొట్టింది. దాదాపు 10 గంటల పాటు అతని ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉండడం, సీసీటీవీ ఫుటేజ్‌లో అతని వింత వేషధారణ, అతడి ఫోన్‌కు వచ్చిన కాల్స్‌ను వేరే వాళ్లు సమాధానం చెప్పడం వంటి అంశాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో కేసును లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. జూన్ 18 ఉదయం 10:45 సియా కేతన్ తల్లికి ఫోన్ చేసి అతను ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సియా ఫోన్ తరచూ బిజీగా రావడం, పదే పదే చేతన్ ప్రస్తావన తేవడంతో తమకు ముందే అనుమానం వచ్చిందని వారు పేర్కొన్నారు.